మానేద్దాం అనుకుంటున్నావా? ఏ నా దగ్గరికి వచ్చి పని కావాలని అడిగిన రోజులు మర్చిపోయావా? నిన్ను పెద్ద స్టారం చేద్దామని మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలుసా? ఎనీ హ్యావ్, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నన్ను కాదని ఈ హోటల్ దాటి బయటికి వెళ్ళిన మరుక్షణం నీ కెరియర్ ఫినిష్. సో నేను చెప్పేది ఈ అమ్మాయి లెక్క చూసి పంపించాయి సార్. ఈ అమ్మాయి వెళ్ళని ఏదో ఒక రోజు మళ్ళీ మన దగ్గరికి చచ్చుకుంటూ వస్తుంది. అమ్మయ్యా, విన్నావుక డాక్టర్ ఏమన్నాడు? విన్నాను, లేచి తిరగచ్చు అన్నాడు. ఆఫీస్కి వెళ్ళమనలేదు. అది కాదమ్మా, ఆఫీస్ చెప్పాను కదమ్మా, నెక్స్ట్ మంత్ నేను నా ఫ్రెండ్ పెళ్ళికి చెన్నై వెళ్తున్నాను. వచ్చిన తర్వాత నెమ్మదిగా డిసైడ్ చేద్దాం. ఇంకా కాల్ చేస్తే రూమ్ లో పెట్టి లాక్ చేసేస్తా, సంజయ్. బాబీ 10:30 అయిపోయింది, బాగా లేట్ అయ్యాను. నువ్వు వెళ్ళిపో అమ్మా. గో గో గో. బాబు పక్క తీసుకుని కారాపు, ఇక్కడ ఆపండి. బాయ్ అమ్మా, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో స్ట్రైట్, ఓకేనా? బాయ్ బాయ్. బాబు జాగ్రత్త తీసుకెళ్ళామని. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. నువ్వు ఒక బ్రిలియంట్ స్టూడెంట్వి, ఎందుకు ఇలా నీ కెరీర్ని పాడు చేసుకుంటున్నావు? సారీ సార్, అమ్మని డాక్టర్ దగ్గర అది తీసుకువెళ్ళాలి. ఈ రోజు నీకు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావు. నిన్ను నమ్మి అంత పెద్ద కంపెనీ అకౌంట్స్ అప్పచెప్పాను. అక్కడి నుంచి ఇప్పటికి 3 కంప్లైంట్స్ వచ్చాయి. నో, ఇలాగైతే కష్టం. సారీ సార్, నా ప్రాబ్లం. నీకు 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ వర్క్ ఈజ్ వర్క్, నో కాంప్రమైజ్. ప్లీజ్ సార్, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. నో, ఇప్పటికే చాలా ఛాన్సెస్ ఇచ్చాను. నీ గురించి తెలుసు కాబట్టి ఓ సజెషన్ ఇస్తాను. 1 మంత్ లీవ్ తీసుకో. వద్దు సార్, అమ్మకి తెలిస్తే. దట్ ఈస్ ఫైనల్. బ్రేక్ తీసుకో, ఆలోచించి లైఫ్లో ఏం చేయాలో డిసైడ్ చేసుకో. ఒక్క నెల. ఏ శ్రేయ, వాట్స్ రాంగ్? ఏంటి అర్జెంట్ రమ్మను? ఆఫీస్కి వెళ్ళలేదా? హలో, నిన్నే. ఆ అమ్మాయి చూడు. ఏ అమ్మాయి? ఆ పిల్లికల్ అమ్మాయి టైం చూస్తుందే. ఆ, నీ టైపేనా? నాకు నచ్చింది, వెళ్ళి మాట్లాడు. శ్రేయ, నేను నిన్ను ఎప్పుడైనా అడిగానా నాకు అమ్మాయి లేకపోతే బోర్ కొడుతుంది, ప్లీజ్ కొంచెం చూసి పెట్టమని? నీకు ధైర్యం లేదని చెప్పు. అయినా మీ అబ్బాయిలకి డైరెక్ట్గా అమ్మాయిలతో మాట్లాడే దమ్ముండదు. బస్ స్టాపుల్లో, మాల్లో నిలబడి వచ్చేపోయి అమ్మాయికి బీట్ కొట్టడం తప్ప. ఏమైంది? భయం వేసిందా? పారిపోతున్నావు? మనం కాఫీ తాగడానికి వచ్చాం. కూర్చో కూర్చో. నేను ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్తున్నాను. మీ మగాళ్ళంతా ఇంతే, అతుక్కుంటే వదలరు, వదిలితే అతుక్కోరు. ఏ సారీ, మాటలో పడి. దట్ ఈస్ శ్రేయ. Okay, I'll catch you with bye. you. Yeah, bye. శ్రేయ, నువ్వే కదా అడిగావు అమ్మాయితో మాట్లాడమని. పలకరించి రమ్మన్నాను, అక్కడే సెటిల్ అయిపోమన్నానా? అరే, నాతో వచ్చిన విషయమే మర్చిపోయావు. జెలస్? జెలస్? మై ఫుడ్. ఆయన అంత జోకులు వేసేస్తుందా? తెగ నవ్వేస్తున్నావు. 5 నిమిషాలు కూడా కాలేదు, అంత క్లోజ్ అయిపోయావా? ఛాన్స్ దొరికితే చాలు. మీ మగాళ్ళంతా ఇంతే, హసీతో ఫసీ. Will you listen to me? శ్రేయ, తన పేరు మాయా. నువ్వే మాట్లాడరమ్మని అని చెప్పాను. విచిత్రం ఏంటో తెలుసా, తన హస్బెండ్ కూడా ఇదే కాఫీ షాప్లో తన ఫ్రెండ్స్తో కూర్చున్నట్టే ప్రపోజ్ చేశాడంట. ఇవాళ వాళ్ళ యానివర్సరీ డే. షీఈస్ వెయిటింగ్ ఫర్ హిమ్. కాఫీ షాప్ కి తీసుకొచ్చి కాఫీ తాకుండా తీసుకెళ్తున్నావు. సరే పద. మళ్ళీ మీ మాయ దేర్కా? వద్దు, ఇంటికి వెళ్తా అవుతాం. ఏంటి? కారు కాఫీ షాప్లో పార్క్ చేస్తుందమ్మా. మరి పద. పూజ ఎలా ఉంటుంది? మాయ నీ టైప్ కాదన్నావుగా, నీ పూజ ఏ టైప్? ఏంటది? సిగ్గే? అరెరెరెరె. చెప్పండి బాబు, మేము తెలుసుకుంటాం. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద బుగ్గలు, నవ్వుతుంటే సొట్టబడి టింపుల్స్. సండేస్ అయితే మైక్రోమినీస్. వెళ్తుంటే కాలనీ మొత్తం చూసేది. మైక్రోమినీసా? అంటే రోజు కాదు, వీక్ డేస్ లో యూనిఫామ్ వేసుకునేది. ఆ 2 జడలు రిబ్బన్లు కట్టి. ఈ యూనిఫామ్ ఏంటి? లేకపోతే 4th క్లాస్ చుడిదార్లు వేసుకుంటారా? క్లాసా? అవును, 5th క్లాస్ వెళ్ళేసరికి నేను లండన్ వెళ్ళిపోయాను.
చాలా ఎక్కువ చేసావని నీ ఫీలింగ్ కదా? ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటని చేశానే నీ స్నేహాన్ని, పోల్చానే నాలో కానీ నీవాణి ఓ నీనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే మారాము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే గారాలు పోయి రాగాల హాయి నా గుండెనే తాకేలే నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచులానేను ఇన్నాళ్ళుగా సరదా సరాగాలు ప్రేమేగా ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని నీ నీడలాగా నీతోనే ఉన్నా నీ జంట నేనవనా వేరెవ్వరున్నా నీ గుండెలోన నాకంట నీరావనా ఆ తలపు నా ఊహకే తోచునా నా శ్వాస నిన్ను వీడి జీవించునా నీ కంటి పాపల్లేనే లేనా ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటని చేశానే నీ స్నేహాన్ని, పోల్చానే నాలో కానీ నీవాణి బబుల్ గమ్. ఏ శ్రీను, అక్కడే నిలబడిపోయావేంటి? పర్లేదురా, మనిళ్ళే. కమ్ కమ్ కమ్. ఏ శ్రీను, ప్లీజ్ సంథింగ్ నా, ఏదో ఒకటి కొత్త సాంగ్ ఏమైనా. చాలా రోజు. అరే పిక్కిటా, ప్లీజ్ సంథింగ్. నీకు పాడడం తెలిసినందుకు యాక్ట్ చేయడం రాదు శ్రేయ. కళ్ళలో నిజం గుండెల్లో అబద్ధం దాచడం నీకు చేత కాదు. యూఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. నువ్వేం దాచాలని ఇంత నవ్వుతున్నావు నాకు తెలియదు శ్రేయ. కానీ మనసులోని బాధను ఎంత నొక్కి పెడితే అంత పెరుగుతుంది. ఎప్పుడైనా అనిపించింది చేసి, డోంట్ బి ఆర్టిఫిషియల్. మన గుండె చాలా చిన్న శ్రేయ, తట్టుకోలేదు. ఆపకు. ఇన్నాళ్ళు నవ్వుతూ దాచేసిన దుఃఖం అంతా బయటికి రాని. గుండెల్లో ఉన్న దుఃఖం గొంతు నుంచి బయటికి రానప్పుడే కన్నీళ్ళు అవుతాయి. వాటిని రాని. పైకి చెప్తే ప్రాబ్లం ఏంటో నీకే అర్థమవుతుంది. మనం ఎప్పుడూ ముసుకేసుకుని ఎందుకుంటాం? మనం ఏంటో ఎదుటి. అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న? మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా? వీళ్ళిద్దరిది ఇసుకి చూడాలాగా ఎడ తీరని బంధం మరే. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆసావని
మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కడ ఇచ్చారమ్మా, మా తాత సంపాదించారు. ఇదిగే 300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్ లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అదిగో మళ్ళీ ఆ అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆర్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బెంగతో ఉంటాను.